హలో అందరికీ, నేను మీ నిత్యా నవీన్. వెల్కమ్ బ్యాక్ టు నిత్యా నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సాఫ్ట్ అండ్ ఫ్లఫీ స్పంజ్ కేక్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మన దగ్గర ఓవెన్ లేకున్నా బీటర్ లేకున్నా స్పంజ్ కేక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి పెట్టుకోవాలి. కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 eggs, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, మైదా పిండి, షుగర్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ తర్వాత ఒక బౌల్లో ఎగ్స్ని పలగొట్టి వేసుకొని బాగా కలపాలి. ఇలానైనా కలుపుకొని చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసుకొనైనా మిక్సీ పట్టుకోవచ్చు. ఒక 5 minutes వరకు బాగా కలపాలి. ఒకవేళ మిక్సీలో పడితే 3 minutes వరకు బాగా కలపాలి, మిక్సీ పట్టాలి. తర్వాత ఒక కప్పు షుగర్ పౌడర్ని వేసి మళ్ళీ 3 minutes బాగా కలపాలి. దాంట్లో ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. ఒకవేళ మీరు మిక్సీలో వేసేటట్టయితే ఒకదాని వెంబడి ఒకటి ఇలాగే వేసి మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు వెజిటేబుల్ ఆయిల్ని వేసి బాగా కలపాలి. కేక్ మనం ఎంత కలిపితే అంత ఫ్లఫీగా, అంత స్పంజ్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం జల్లించుకోవాలి. మైదా పిండిని జల్లించుకొని వేసుకోవాలి. మైదా పిండిని డైరెక్ట్గా వేస్తే కేక్ పొంగదు, ఉండలుగా ఉంటుంది. కలిపినా కూడా జల్లించుకొని వేసుకోవడం వలన కేక్ చాలా బాగా పొంగుతుంది. దీంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక 6-7 minutes వరకు కలపాలి. మనం ఎంత కలిపితే అంత బాగా స్పంజ్ లాగా కేక్ వస్తుంది. మిక్సీ పట్టుకున్నా సరే ఒక 4-5 minutes, లాస్ట్కి ఒక 4-5 అన్నీ ఒకదాని వెంబడి ఒకటి వేసి లాస్ట్ ఒక 4-5 minutes మిక్సీ పట్టుకుంటే కేక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి ఒక 5 minutes ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్కి ఆయిల్ మొత్తం అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి పిండి కూడా ఇట్లా కొంచెం మైదా పిండిని కొంచెం చల్లుకోవాలి. అలా ఇది ఆయిల్ మైదా పిండి వేయడం వలన కేక్ డిమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది. అంతే, కేక్ బ్యాటర్ వేసి మొత్తం వేసి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వలన బుడగలన్నీ పైనకి వచ్చేస్తాయి. అప్పుడు కేక్ మధ్యలో ఎక్కువ గ్యాప్తో స్పంజ్ లాగా ఎక్కువ గ్యాప్తో రాకుండా మంచిగా నీట్గా వస్తుంది. అంతే, కేక్ రెడీ. అంతే ఈజీగా కేక్ రెడీ అయిపోయింది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.